ఇలా వస్తూ ఉంటుంది, స్పాంటేనియస్గా వస్తాయి. సో సో బీయింగ్ ఏ ఇన్ఛార్జ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎల్ఐసిలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఐ యూస్ టు పుట్ ఆర్గనైజేషన్ ఫస్ట్, ఏదైనా కూడా నెక్స్ట్. సో ఆ ఇష్యూలో ఐ యూస్ టు బి టఫ్ సమ్ టైమ్స్, ఐ యూస్ టు బి హార్ష్. అదే ఆ మూమెంటరీగానే నేను ఐ నెవర్ యూస్ టు క్యారీ దట్ అగైన్. ఆ మూమెంట్లో ఐ యూస్ టు హార్ష్. ఈ 2 years ఓకే బాగానే అంటే రీజనబుల్లీ వి డిడ్ వెల్ లాస్ట్ ఇయర్, బట్ దిస్ ఇయర్ సంభవం ఎందుకో everybody worked hard, but things not happened as we expected or as we desired. So that's why కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బాగుపడంతో some we have to face some hardship. Okay, anyway, this is part and parcel of our life. So how to go. So చాలా మంది I think some people are retiring, some are on transfer, some are on expecting promotions. So at this juncture I wish you only the best in your career. So అంటే సాధారణంగా ఓకే మీరు కూడా ఒక హైయర్ పొజిషన్కి వెళ్ళినప్పుడు మీరు వాట్ యూ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సుపీరియర్స్ యువర్ హైయర్స్ బీ లైక్ దట్ వెన్ యూ ఆక్యుపై దట్ పొజిషన్. ఎందుకంటే చాలా ఉన్నప్పుడు ఇలా అనుకుంటాం, మళ్ళీ ఆ పొజిషన్కి వెళ్ళినప్పుడు విల్ ఫర్గెట్, మళ్ళీ యూ విల్ షో అవర్ ట్రూ కలర్స్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. బట్ ఎంపతి అంటారు కదా, ఎంపతి దే షుడ్ బి, యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ in the shoes of others. So that way it has to go. As far as organization is concerned, I think future lo chala it is not so rosy picture, friends. You have to go tough times because of whether recruitment లేకపోవడం అనుకోండి, business is coming down and downtown are not performing up to their mark. These are all challenges before us. So how to tackle అనేది only give your best. That's what I can say. So ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు కూడా ఎల్ఐసి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోలేదు. సో ఆర్గనైజేషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఎల్ఐసి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ డెఫినెట్లీ. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో once again definitely we'll meet